నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్నంలో 5వ వార్డుకు చెందిన ఖరీదైన వైద్య చికిత్స అవసరమైన వ్యక్తికి సీఎంతో మాట్లాడి 10 లక్షల ఎల్ఓసీ ఇప్పించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఈ నెల 28న మంగళపర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో స్వామివారి మినీ వైభవోత్సవం నిర్వహిస్తున్నాం. వీక్షించండి, చూసి తరించండి. బొంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు. ఓటు భారత రాజ్యాంగం అందించిన వజ్రాయుధం, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్డీఓ చెన్నయ్య. పట్నంలో 10వ వార్డులో స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్న దేవాదాయ శాఖ CGF మెంబర్ కర్రీ భాస్కర్ రావు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేసిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్. మా ఉసురు పోసుకోవద్దని అభ్యర్థన. తాడేపల్లిగూడెం పట్టణంలో 5వ వార్డుకు చెందిన పేటేటి పవన్ సత్య హరినాథ్ బాబుకు హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో ఖరీదైన వైద్యం పొందుతున్నాడు. వైద్య సౌకర్యాల ఖర్చు కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. దాంతో పవన్ తండ్రి రాము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను కలవడంతో ఆయన సీఎంకు రికమెండేషన్ చేసి 10 లక్షల వైద్యం ఉచితంగా అందేలా ఎల్ఓసీ ఉత్తర్వులు ఇప్పించారు. ఈ సందర్భంగా రాము తన బంధువులతో కలిసి డిప్యూటీ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, పప్పుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. పేటేటి రాము. నేను 2 రోజుల క్రితం మినిస్టర్ గారిని కలిశాను. నా కుమారుడు అనారోగ్యంతో స్టార్ హాస్పిటల్ తాడేపల్లి హైదరాబాద్లో ఉన్నాడు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. మినిస్టర్ గారిని కలిసి సహాయం చేయాలని చెప్పి అడిగాను. వెంటనే స్పందించి నాకు 10 లక్షల ఎల్ఓసీ ఇప్పించారు. నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 28న ఆదివారం నాడు టీటీడీ బోర్డు మెంబర్ గాదిరాజు వెంకట సుబ్బరాజు ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామమైన నెడమర్రు మండలం మందలపర్రు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులచే దేవస్థానం నుండి తీసుకొచ్చిన స్వామివారి ఉత్సవ విగ్రహాలకు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుతో కలిసి టీటీడీ పాలక మండలి సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు గురువారం పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెల్లవారుజాము నుండి రాత్రి వరకు జరిగే సేవలను ఇక్కడ అందరికీ అక్కడ దేవస్థాన పండితులచే ప్రత్యక్షంగా మినీ వైభవోత్సవం నిర్వహించనున్నట్లు వారు వివరించారు. టీటీడీ చైర్మన్ బోమా కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి సహకారంతో ఆదివారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై సుప్రభాత సేవ, తోమాలు సేవ, సహస్ర నామార్చన, ఆధ్యాత్మిక ప్రవచనాలు సాయంత్రం 6 గంటల నుండి శ్రీవారి కళ్యాణం జరుగుతాయని ఇలా వివరించారు. నిడమర మండలం మందలపూర్ గ్రామంలో 28వ తారీఖు ఈ నెల తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలకి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే తిరుమలలో స్వామివారి సుప్రభాతం, అర్చన, తోమాల, కొలువు, సహస్రనామార్చన కార్యక్రమాలతో పాటు సాయంత్రం స్వామివారికి కళ్యాణం కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున భక్తులు వీక్షించడానికి, తిలకించడానికి రాబోతున్నారు. కాబట్టి తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి గౌరవనీయులు గాదిరాజు సుబ్బరాజు గారు, పెద్దబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున దానికి ఏర్పాట్లు మందలపూర్ గ్రామంలో వారి స్వస్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చి, ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి ఇన్ని రకాల సేవల్ని చూడటం అనేది అది సాధ్యం కాదు. కాబట్టి సహజంగా గ్రామాల్లో పెద్ద వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చినప్పుడు కళ్యాణం జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. సాయంత్రం కళ్యాణం చేయిస్తూ ఉంటారు, కళ్యాణం తిలకిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వారు బోర్డు నెంబర్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏ రకంగా చేస్తే బాగుంటుందని చక్కటి ఆలోచన చేసి అక్కడ జరిగేటువంటి ఉత్సవాలని ఇక్కడ సామాన్య భక్తులకు
ఎందుకంటే పెద్దవాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారు, సుప్రభాతం కొన్ని సేవలు చూస్తూ ఉంటారు, కళ్యాణానికి వెళ్తూ చూస్తుంటారు. కానీ సామాన్య భక్తులకు వెంకటేశ్వర దర్శనమే అందరి దృష్టిలా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సేవల్ని ప్రజల మధ్యలో సామాన్యుల ప్రతి ఒక్కరికి కూడా అక్కడ చూసి తరించి వెంకటేశ్వర యొక్క ఆశీస్సులు పొందేలాగా మరి మేము అందరం కూడా ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. దానికి ఈఓ గారు, చైర్మన్ గారు, అలాగే డిపార్ట్మెంట్ వారందరూ కూడా చక్కటి సహకారం ఇచ్చారు. వెంకటేశ్వర బోర్డు మెంబర్ వచ్చిన తర్వాత నాకు తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ చేసి సేవలన్నీ కూడా చూసి సామాన్యుల భక్తులు ఎందుకు ఈ సేవలో చూడలేరు కాబట్టి మనం ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను మా ఎమ్మెల్యే వాసుబాబు ఇద్దరం మాట్లాడుకుని మన నియోజకవర్గంలో వాసు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఎమ్మెల్యే అంటే అలా బ్రహ్మాండంగా ఉంటుందని. ఎందుకంటే నాకన్నా ఎక్కువ భక్తులు మా వెంకటేశ్వర భక్తులు ఎవరన్నా ఉన్నారని మా వాసుబాబే. అది కాబట్టి మనం ఇంకా చేస్తే బాగుంటుందని చెప్పి వాసు కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం, ఇద్దరం కలిసి ఈఓ గారిని, జేఈఓ మేడంని, మొత్తం అందరినీ, చైర్మన్ గారిని కలవడం జరిగింది. కలిసి గురుగారు ఇలా మేము కార్యక్రమం పెట్టుకున్నాం అంటే ఇది మినీ వైభవోత్సవం అని చెప్పి ఒక రోజు పొద్దున్న సుప్రభాతం నుంచి నైట్ ఏకాంత సేవ వరకు మామూలుగా టీటీడీ నుంచి ఎక్కడైనా జరిగేది ఏంటంటే ఓన్లీ కళ్యాణం ఒకటి సాయంత్రం చేసి వెళ్ళిపోతారు, లేదంటే వైభవోత్సవాలు అని చెప్పి 5 రోజుల కార్యక్రమాలు చేస్తారు. 5 రోజుల కార్యక్రమం కన్నా మనం ప్రతి సామాన్యుడికి పొద్దున్న సాయంత్రం వరకు సేవలు చూపించాలనే ఉద్దేశంతో ఈ మినీ వైభవోత్సవం అని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అది రిక్వెస్ట్ చేసి మన గురించే ఈఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ మా ఏదో చేద్దాం తపన ఇలాగ ఉంది, వెంకటేశ్వరాన్ని జనాల్లోకి తీసుకెళ్ళగలరన్న మంచి ఉద్దేశంతోనే మనకి అవకాశం ఇచ్చారు. అందుకు మేము అందరం కూడా కష్టపడి జనాల భక్తులకి అన్ని రకాల సేవలు చూపించాలని తాపత్రయంతో ఉన్నాం. అలాగే భక్తులందరూ కూడా వేలాది మంది వచ్చినా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ మీకు అన్ని ఇబ్బంది లేకుండా ప్రసాదాలు కానీ, దేవుడి ప్రసాదాలు కానీ, మీకు కూర్చోవడానికి కానీ అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసుకుందామని చెప్పి మీ అందరికీ వాస్తవం మేము అందరం కూడా దగ్గర చూసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తాం. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెవెన్యూ ఎన్నికల విభాగం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ, అవగాహన సమావేశం, సీనియర్ ఓటర్లకు సత్కారం, వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగాయి. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ఎన్నికల నమోదు అధికారి దుర్గేష్, ఆర్డీఓ చెన్నయ్య, తహసీల్దార్ శివశంకర్ల ఆధ్వర్యంలో పట్టణంలో ప్లకార్డులతో ఊరేగారు. తాలూకా ఆఫీస్ కూడల్లో మానవహారం నిర్వహించి ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటును సద్వినియోగం చేసుకోవాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఓటర్ల దినోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలన్నారు. మనకున్న ఓటుతోనే మంచి ప్రభుత్వాన్ని, సమర్థత గల, నిజాయితీ గల ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ అనురాధ, ఆర్డీఓ కార్యాలయం ఎన్నికల డీటీ జయలక్ష్మి, ఆర్ఐ ప్రభుకుమార్, జేఎస్ సుదీప్తి, తహసీల్దార్ పాల్గొన్నారు. సీనియర్ ఓటర్స్ వికే వీరారావు, దాసం నాగేశ్వరరావు, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ తదితరులను సత్కరించారు. ఓటు ఎంతో విలువైనది. ఓటు కంటే ఇంకేం విలువైనది ఏమీ లేదు. కాబట్టి ఓటు తప్పకుండా వేస్తాననేది ఈ సంవత్సరం మనం అందరం కూడా నిర్ణయించుకోవాలి. అదేవిధంగా ఆల్ ఇంక్లూజివ్నెస్ అంటే ఇంక్లూజివిటీ అంటే ఈ ట్రాన్స్జెండర్సు, పీడబ్ల్యూడీ ఓటర్సు అందరూ కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగిన సదుపాయాలు మన ఎన్నికల కమిషన్ వారు ఏర్పాటు చేస్తారు. కాబట్టి సిబ్బంది ద్వారా అన్ని సౌకర్యాలు, ఇప్పుడు నడవలేని వాళ్ళు ఉంటారు, బెడ్ రీడన్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈసారి ఇంటి దగ్గరే ఓటేసే సౌకర్యం కూడా కలిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఓటర్ల లిస్టులో, ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి అనేది నేషనల్ ఓటర్ డే సందర్భంగా మనం ఈసారి ఈ థీమ్ను తీసుకున్నాం. కాబట్టి అందరూ కూడా దీన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకొని, ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటటువంటి ఎన్నికల వ్యవస్థే మనకు ఈ పండగ వాతావరణం కల్పిస్తుంది. కాబట్టి అందరం కూడా దీన్ని ఒక జాతీయ పండుగగా మనం దీన్ని భావించాలి ఎన్నికల రోజున. కాబట్టి అందరూ కూడా ఈ పండుగలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉంటే నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అలాగే సైనికులకు, వాళ్ళకు కూడా సర్వీస్ ఓటర్స్గా వాళ్ళకు కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 100% ఓటు ఈసారి వేయాలని కోరుకుంటున్నాం. నేషనల్ ఓటర్స్ డే దాని నిమిత్తం మీద మనం అంతా కూడా ర్యాలీగా చేస్తున్నాం. ఇక్కడ వివిధ రకాల ముగ్గులు,
తర్వాత అన్నీ కూడా మన కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ నేషనల్ ఓటర్స్ డే అన్నది జనవరి 25ని చేసుకుంటారు. ఇది మనకి ఏంటంటే ఇది ఫౌండేషన్ డే, ఈసీఐ యొక్క ఫౌండేషన్ డే 1950లో మనకి ఇదయింది. 2011 నుంచి కూడా మనకి ఇది చేస్తున్నారు. ఇది 14వ నేషనల్ ఓటర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా యంగ్ ఓటర్స్ని ఎక్కువగా మోటివేట్ చేయడానికి, అదేవిధంగా ఈ ఓటింగ్ అందరూ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం చేయాలనే ఉద్దేశంతో ఈ అన్ని కార్యక్రమాలు మనం చేసుకుని వాళ్ళని మోటివేట్ చేయడం కోసమే ముఖ్యంగా కార్యక్రమం ఇది. స్థానిక పాతూరు 10వ వార్డులో గురువారం మున్సిపల్ కమిషనర్ అనపర్తి శామ్యూల్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో మాజీ వైస్ చైర్మన్ కర్రీ భాస్కర్రావు పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీలు పెనుకొండ ఆంజనేయులు, అల్లం దనకొండ, ఆరిమిల్లి రవి, చామన ప్రసాద్, కోడే శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏంటి మా ఓటు పంపించావు? చెరబడిపోతుంది. బియ్యం మనకెందుకు ఇత్తు కూడా వద్దు మనకి. అంతేగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ బియ్యమే కావాలి. పెట్టలేదు అనుకో రోజు వస్తున్నాయి, 2 పూటలు వస్తున్నాయి. ఇంకేం చెప్పమంటా? ఇలా వస్తుందా మీ పెన్షన్ వస్తుందా? మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ యొక్క ఆదేశాల మేరకు పాతూరులో అపరిశుభ్రంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసే దిశగా సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ప్రత్యేకంగా మున్సిపల్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని మన డాక్టర్ శామ్యూల్ గారు, కమిషనర్ గారు తగిన సూచనల మేరకు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఈ కార్యక్రమం ముందు నడిపిస్తున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా టెండర్లు అయిపోయి వర్కులు స్టార్ట్ చేసే దిశలో ఉన్నప్పుడు అందరూ దానికి సంబంధించిన వర్కులు ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి కూడా నేను 12వ వార్డులో కూడా కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దీర్ఘకాలికంగా ఇక్కడ డ్రైనేజీ అన్నది చాలా అపరిశుభ్రంగా ఉండిపోతుంది. ఎప్పటికప్పుడు చేసినా సరే ఎప్పటికప్పుడు సమస్య ఉత్పన్నం అవుతుంది. దాన్ని శాశ్వత పరిష్కారంగా మన కొట్టు సత్యనారాయణ గారు మీరు వెళ్ళి అసలు మనం ఏం చేస్తే దీనికి పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడికక్కడ ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన ఎప్పుడు ఏవైతే టెండర్లు అయినో టెండర్లు అవి వర్క్ స్టార్ట్ చేసే దిశగాను మిగతా ఇతర కూడా ఈ రోడ్లు కానీ ఇంకా అపరిష్కృతం ఉన్నటువంటి అన్నింటిని కూడా పరిష్కార దిశగా ఈ మార్గాలు చేస్తున్నాం. గత 3 రోజులుగా 12-10 వార్డులకు సంబంధించినటువంటి లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి అపరిష్కృతమైన ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి ఎస్పెషల్లీ ముఖ్యంగా డ్రైనేజ్ ఇష్యూని సాల్వ్ చేయడానికి 10వ వార్డులో ఈరోజు ప్రతి వీధి కూడా తిరగడం జరిగింది. ఇక్కడ సీజీఎఫ్ మెంబర్ గారు మరియు లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా దీంట్లో పాల్గొన్నారు. వారికి ఉన్న సమస్యలని మేజర్గా డ్రైన్ ఇష్యూస్ని అన్నా క్యాంటీన్ దగ్గర నుండి రైల్వే ట్రాక్ ఆ చివరి వరకు 13వ వార్డు చివరి వరకు కూడా ఆ డ్రైన్ వర్క్ని ఇక్కడ ముఖ్యంగా మేజర్ వర్క్ కింద క్రియేట్ చేసి దాన్ని ఫిబ్రవరి నెలాఖరులోపు దాన్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఈ పాతూరులో చిన్న వీధుల్లో కాబట్టి ఆ డ్రైన్ ఇష్యూస్ కూడా చిన్న డ్రైన్ ఇష్యూస్, కల్వర్ట్ ఇష్యూస్ ఉంటే వాటిని కూడా అడ్రస్ చేయడం జరిగింది. అలాగే ఈ మసీదు రోడ్లో ఉన్నటువంటి బోత్ సైడ్స్ కూడా డ్రైన్స్ ఎప్పటి నుంచో డీసిల్టింగ్ జరగక ఉన్నది. దాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్న డ్రైన్ని తాడేపల్లి చెరువు దగ్గర నుంచి ఇక్కడ వరకు మన రైల్వే మెట్ల వరకు కూడా డీసిల్టింగు, రైట్ సైడ్ ఉన్న బోధని డీసిల్టింగు, లోపల ఉన్నటువంటి చిన్న వీధులన్నింటినీ కూడా సిల్ట్ తీసేసి కంప్లీట్గా పూర్తిగా 100% శానిటేషన్కి యూజ్లోకి వచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులకి మరియు వాలంటీర్స్కి, సెక్రటరీస్కి కూడా అవగాహన పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరగడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఆదేశాల మేరకు లాస్ట్ టైము గడపగా తిరిగిన పిదప
కొన్ని వర్క్స్ ఐడెంటిఫై చేశారు. 20 లక్షలకి వర్కులు శాంక్షన్ అయినాయి. ఒక వారం రోజుల్లో 20 లక్షలకి రోడ్లు డ్రైన్లు పాతూరులో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఈ వార్డులో మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లము. మనకి రైల్వే డిపార్ట్మెంట్కి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి అది ఇసుక రైల్వే వాళ్ళతో మాట్లాడి కచ్చా డ్రైన్ అనేది అదంతా క్లియర్ చేస్తే వాటర్ అంతా డౌన్ అవుతుంది. ఇమీడియట్గా వర్షం పడిన ఒక అరగంటలో వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అదొకటి. అన్నా క్యాంటీన్ నుంచి 35 లక్షలతో ఒక డ్రైన్ ఒకటి కట్టడం జరుగుతుంది. దానికి ప్రపోజల్ తయారు చేశాం. అది కమిషనర్ గారు ఇక్కడ వార్డు సభ్యులు అందరూ ఇన్స్పెక్షన్ చేశారు. ఒక 4-5 రోజుల్లో దాన్ని శాంక్షన్ తీసుకొని అది కూడా వర్షాకాలం ముందు పూర్తి చేసి ఈ నెక్స్ట్ రైనీ సీజన్కి వాటర్ ఎక్కడ స్టాగ్నేషన్ లేకుండా ఉండాలని చూస్తున్నాము. నెక్స్ట్ లైటింగ్ ఒకటి అబ్జర్వ్ చేసాం. కొన్ని లైట్లు అడిగారు, వైర్లు సాగింగ్ ఉందన్నారు. వైర్లు సాగింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సాయంత్రం రేపటికల్లా రెక్టిఫై చేయిస్తామండి. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు గురువారం తమ సమస్యల పరిష్కారం కోసం తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షులు హరికుమార్ అధ్యక్షన పెన్షన్దారులు తమ సమస్యలపై గళం వెత్తారు. 70 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లు ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరిస్తుందనే ఆశతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు సకాలంలో చెల్లించకపోతుందని, PRC బకాయిలు, DA అరియర్స్ ఎగ్గొట్టిందన్నారు. హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నెలవారీ మెడికల్ అలవెన్స్ పెంచాలని కోరారు. ఉద్యోగ AJC నాయకులు, UTF నాయకులు శిబిరం వద్దకు వచ్చి తమ మద్దతును ప్రకటించారు. ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరికుమార్తో పాటు దాసం నాగేశ్వరరావు, VK వీరారావు, బాలకృష్ణ, ముస్తఫా, అర్జున్రావు, గరికిపాటి సుబ్రహ్మణ్య శర్మ, కృష్ణకుమారి, ఉద్దనరాజు విశ్వంరాజు, BH సత్యనారాయణరాజు, గాజుల మురళీకృష్ణ, P పాపారావు, నాగరాజు, K సుబ్బారావు, దాసం వెంకటరమణ, AV రామరాజు, JAC నాయకులు నాగబాబు, UTF నాయకులు శివప్రసాద్, SK వెంకట సాహెబ్, HM సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశ్రాంతి ఉద్యోగులు ఉద్యమం అనే పేరుతో ఈ విధంగా వేదికను ఎక్కడం చాలా శోచనీయం. విశ్రాంతి తీసుకోవాల్సిన ఉద్యోగస్తులు, వర్కింగ్ ఉద్యోగస్తులతో పాటుగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం అనేది ప్రభుత్వంకి గుర్తింపు కావాలి. అనేక దఫాలుగా మేము ప్రభుత్వానికి రాష్ట్ర సంఘం ద్వారాను, JAC ద్వారాను అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఏ విధమైన రాయితీ లభించని కారణంగాను మేము
ప్రత్యేకించి ఏ విధంగానూ ఎడిషనల్ కోరికలు కోరడం లేదు. గత పిఆర్సీ 11వ పిఆర్సీలో జరిగిన ఎనామలీస్ని సరిచేయమని అడుగుతున్నాము. 10వ పిఆర్సీలో ఏవైతే ఇచ్చారో ఈ పిఆర్సీ మీనింగ్స్ పెన్షన్ రివిజన్ కమిషన్, కానీ మాకు ఆ పెన్షన్ను రెడ్యూస్ చేసి అది రెడ్యూస్ కమిషన్గా అయింది. ఆ విధంగా అసంబద్ధపూర్తిగా ఉన్నటువంటి పిఆర్సీ ఆ ఏరియర్స్ జీవో అయితే ఇచ్చారు తప్ప ఏరియర్స్ ఇంతవరకు మాకు పేమెంటే కాల. అదేవిధంగా గత ప్రభుత్వం వదిలిపెట్టి వెళ్ళిన 1/7/2018, 1/1/2019 డిఆర్ బకాయిలు కూడా ఈనాటికే మాకు చెల్లించలేదు. 11వ పిఆర్సీలో ఏమైతే లోపాలు ఉన్నాయో, అంతకుముందు 10వ పిఆర్సీలో గత తరతరాల నుంచి నాయకులు పోరాడి సాధించుకున్న రాయితీల్ని కొన్ని మరి తగ్గించడం జరిగింది. దాంట్లో భాగంగా 70 ఏళ్ళు నిండిన పెన్షనర్కి 10% ఎడిషనల్ క్వాంటం రావాలి. దాన్ని 7% తగ్గించడం జరిగింది 11వ పిఆర్సీలో. ప్రతి పిఆర్సీలోనూ ఎంతో కొంత మేలు అనేది జరగాలి, కానీ ఈ పిఆర్సీలో రివర్స్ వచ్చింది. అది సాధారణంగా మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్ని పిఆర్సీలు చూసాం, ఎప్పుడు కూడా రివర్స్ పిఆర్సీలు మేము చూడలే. అదేవిధంగా 75 ఏళ్ళు నిండిన పెన్షనర్కి 15% మరి ఎడిషనల్ క్వాంటం రావాలి. దాన్ని 12% తగ్గించడం జరిగింది. అదేవిధంగా డిఆర్ బకాయిలు ఆ పెండింగ్ ఉన్న డిఆర్ బకాయిలను కూడా ఎంతవరకు చెల్లించాల, వాటిని కూడా వెంటనే చెల్లించమని, అలాగే ఎడిషనల్ క్వాంటమ్ని 10వ పిఆర్సీలో ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఆ ఎడిషనల్ క్వాంటమ్ని కూడా పునరుద్ధరించమని, అదేవిధంగా మాకు రావాల్సిన మెడికల్ రీఎంబర్స్మెంట్ని 2 లక్షలు చేశారు. దాన్ని కూడా అన్ని వ్యాధులకి మరి అమలుపరుస్తూ 5 లక్షలకి చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ పెన్షనర్స్ ధర్నా కార్యక్రమానికి మా తాడేపూడెం తాలూకా ఏపీ ఎన్జిఓ తాలూకా యూనిట్ మరియు జేఏసీ తరఫున సంఘీభావం తెలపడానికి వచ్చి ఉన్నాము. అలాగే ఈ పెన్షనర్స్ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో, మానవతా దృక్పథంతో పరిగణించి వారి సమస్యల్ని అతి తొందరలో పరిష్కరించవలసిందిగా, వారికి సకాలంలో పెన్షను, అలాగే ఏరియర్సు, బకాయిలు, డిఏ ఏరియర్సు, క్వాంటమ్ పెన్షను మిగతావన్నీ పునరుద్ధరించాలని కోరుతున్నాము. పెన్షనర్స్కి పాపం వారు రిటైర్డ్ అయిన తర్వాత వారికి వచ్చే ఆదాయ మార్గాలు వేరే ఉండవు. వీటి మీద ఆధారపడి వాళ్ళు ఈ వయసులో మందులు కొనుక్కోవాలి, ఇతరత్ర అవసరాలు చాలా ఉంటాయి. కనుక పెన్షనర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి సత్వర న్యాయం చేయవలసిందిగా, వారికి సంఘీభావంగా మా మద్దతు ఎప్పుడు ఉంటుందని ఏపీ జేఏసీ తరఫున మేము ఈ విధంగా తెలియపరుచుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణ సిఐగా సుబ్రహ్మణ్యం బుధవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా పెంటపాడు ఎస్ఐ మోహన్ రావు మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మంత్రికి పుష్పగుచ్చాలు అందించారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఏపీ నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. ఏపీ నిట్లో చదువుకున్న బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఎంబీఏ కోర్సుపై గురువారం సాయంత్రం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నిట్ రిజిస్టర్డ్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ, విశాఖపట్నంలోని ఐఐఎం విద్యాసంస్థ నిట్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు క్యాట్ ప్రవేశ పరీక్ష రాయకుండానే ఎంబీఏ, డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సులతో చదువుకునే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐఐఎం ఆచార్యులు షమీం, డీన్లు డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, డాక్టర్ టి కురుమయ్య, ఆచార్యులు డాక్టర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. Will translate into an engagement of 30 to 35 weeks during the whole 1 year duration, which will mean that you still have around 20 odd weekends for you or weeks for you when classes are not being scheduled. Why have we kept it? Because when the discussion happened between the 3 institutions, we were informed that there are a lot of lab examinations and you have semester system. We follow trimester system. So in between a trimester, you may have your semester examinations and some other such things. And therefore, being a partnered program, we basically will take input from all the partnering institutions in terms of their timelines, their examination schedule, etc. And during those weekends, those weeks, before the examination or during the examination, classes will not be scheduled.
so that you don't have any problem while taking care, because this is your first responsibility. You're completing your base, which is your primary education of engineering, to be very solid. Right? So that was the whole objective. The second year is going to be a little loaded because the expectation is that you have completed your, because for me to be able to give you an MBA degree, I cannot give you while you are into the institution, because you have not completed your BTech degrees. If you have not completed your BTech degree, which is the undergrad degree, I cannot give you a postgrad degree. So the first requirement will be that you finish the module 1 and you register for the module 2. You register for the module 2 only when you comply for the requirement of an MBA, which is the eligibility, that you already have an undergrad degree. So by then you will have your undergrad degree, and that is when you join the second year program, which is MBA. It is little more loaded than the first one, because my expectation is that you are out working for somebody, right? So we did not want it to take much of your time while you are studying, but yes, when you are working, we expect that we can extract little more time from you in terms of your weekend. తాడేపల్లిగూడెం అదనపు జిల్లా జడ్జి కోర్టును సాధించి తీసుకొచ్చినందుకు గాను డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో ఈ సన్మాన సభ జరుగుతుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొవ్వూరి అప్పిరెడ్డి, న్యాయవాది పేతల సుధాకర్ తెలిపారు. ఈ సన్మాన సభకు న్యాయవాదులు, ప్రముఖులు తదితరులందరూ హాజరు కావాలని వీరు కోరారు. 26/1/2024 తేదీ సాయంత్రం 6 గంటలకు మన బలుసులమ్మ తల్లి కళ్యాణ మండపం నందు గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారికి సన్మాన సభ ఏర్పాటు చేయడమైంది బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. రేపు మన తాడేపల్లిగూడెం పట్టణానికి రెవెన్యూ డివిజన్, అలాగే పోలీస్ సబ్ డివిజన్, మాకు అంటే మనందరికీ కూడా న్యాయవాదులకు కానీ కక్షిదారులకు కానీ అందరికీ కూడా అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేసిన మన కొట్టు సత్యనారాయణ గారిని మనం సన్మానించుకోవడం అనేది మన గౌరవం. అందుకు రేపు సాయంత్రం 6 గంటలకు బలుసులమ్మ తల్లి కళ్యాణ మండపం వద్ద కొట్టు సత్యనారాయణ గారికి సన్మాన సభ మా బార్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడమైంది. కాబట్టి 50 మంది కూడా ఆ సన్మాన సభకు ఇచ్చేవలసిందిగా కోరుచున్నాం. తాడేపల్లిగూడెం అభివృద్ధి ప్రదాత శ్రీ కొట్టు సత్యనారాయణ గారు రేపు అనగా తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ నుంచి కొవ్వూరి అప్పిరెడ్డి గారు, బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి ఆయనకి ఘన సన్మానం చేయాలన్న ఉద్దేశంతో తాడేపల్లిగూడెం బలుసులమ్మ తల్లివారి హాల్లో పెట్టడం జరిగింది. అంచేత దీనికి ఈ కార్యక్రమానికి న్యాయవాదులు మరియు మన పార్టీ పెద్దలు, నాయకులు, అలాగే వార్డు కన్వీనర్లు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఇక సార్కి మేము చేసే సన్మానాన్ని ఘనంగా జరిగేలాగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి మేము ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం బార్ అసోసియేషన్ తరఫున. పెంటపాడు మండలం కస్బా పెంటపాడులో వేంచేసి ఉన్న పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి నాడు అన్న సమారాధన చేస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో 1500 మందికి అన్న సమారాధన జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, వీరాబత్తుల తారక వీర నారాయణ, కాకి చిన్ని, పంచాల సత్యబాబు, నరాలశెట్టి సంతోష్, చోటగిరి వెంకటేశ్లు, ఆదిరెడ్డి శివ, గంధం సూర్యనారాయణ, చోటగిరి ఉమ, పంజారాము, జొన్నాడ దుర్గ, మల్లెల ప్రసాద్ భక్తులు పాల్గొన్నారు. స్థానిక 10వ వార్డు మండల పరిషత్ స్కూల్ వద్ద గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అనపర్తి శామ్యూల్ ఆధ్వర్యంలో సీనియర్ ఓటర్లను సన్మానించారు. అదేవిధంగా ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓటర్స్ డే జనవరి 25వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త ఓట్లు నమోదు చేయడము, అలాగే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి డోర్ నెంబర్స్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మొన్న మనకి 22/1/2024లో న్యూ ఓటర్స్ జాబితాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా
మార్చుకోవాలి. ఓట్లలో పేర్లు తప్పులు పడినా, ఎవరైనా షిఫ్టింగ్లు పెట్టుకోవాలన్నా, ఎవరైనా మరణాలు డెత్లు ఎవరైనా ఉన్నా తీసుకోవాలన్నా, కొత్త ఇంకా ఎవరైనా న్యూగా 18 ఇయర్స్ నిండి ఉండి ఎవరైనా పెట్టుకోకపోయినా ఇంకా మనం పెట్టుకునే అవకాశం కూడా ఉంది. నేను 12వ వార్డు బిఎల్ఓగా చేస్తున్నాను. నాది PS 107. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను 112 PSకి బిఎల్ఓగా వర్క్ చేస్తున్నాను. ఆల్రెడీ మాకు తెలిసిన డెత్లన్నీ తీసాము. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి అర్హత ఉన్న వాళ్ళందరినీ గుర్తించి కొత్త ఓటర్లుగా నమోదు చేశాము. ఇంకా ఎవరైనా ఇప్పుడు 18 ఏళ్ళ నుండి ఇంకా ఎవరైనా ఓటు నమోదు చేసుకోవడానికి ఉంటే ఫర్దర్గా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిస్తే మేము ప్రూఫ్స్ అన్నీ చూసుకొని వాళ్ళకి ఓటు ఇప్పిస్తున్నాము. ఏ ఫోటోల మార్పులు కానీ, అడ్రస్లో మార్పులు కానీ ఇక్కడ నుంచి ఎక్కడికైనా వేరే పిఎస్కి మారితే షిఫ్టింగ్ పెడుతున్నాము. ఎవరైనా ఇక్కడికి వస్తే షిఫ్టింగ్ పెడుతున్నాము. కొంతమంది షిఫ్టింగ్ తెలియక ఫామ్ 6 పెట్టేసుకుంటున్నారండి. ఏదైనా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారినప్పుడు ఫామ్ 8 పెట్టుకొని ఓటు షిఫ్ట్ చేసుకోవచ్చు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కడియాద్ద గ్రామంలో మద్దిపాటి సతీష్ జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. రూరల్ మండలంలోని 24 గ్రామాల నుండి 24 టీంలు పాల్గొన్నాయి. నాకౌట్ విధానంలో పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రామ పెద్దల యాతం వెంకటరమణ, ఎంపీటీసీ దారపురెడ్డి శ్రీనివాస్, పరిమి సత్యనారాయణ, మద్దిపాటి సత్యనారాయణ, పాలడుగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రథమ విజేతకు 15,000 రూపాయలు, ద్వితీయ స్థాయి విజేతకు 10,000 రూపాయల ప్రోత్సాహక బహుమతులను ప్రకటించారు. మా అన్నయ్య మద్దిపాటి సతీష్ గారి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, అన్ని పార్టీ నాయకులు కలిసి ఈరోజు ఈ టోర్నమెంట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఈ తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని 24 గ్రామాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 24 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది నాకౌట్ టోర్నమెంట్గా జరుగుతుంది. రోజుకి 3 మ్యాచ్లు జరుగుతాయి. అలాగే చివరిగా మిగిలిన 4 టీంలకి సెమీఫైనల్, ఫైనల్ నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్లో విజేతలకి మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, అలాగే రెండవ బహుమతిగా 10,000 రూపాయలు స్పాన్సర్స్ ప్రకటించడం జరిగింది. ఈ టోర్నమెంట్కి ముఖ్యంగా స్పాన్సర్ చేసిన వాళ్ళు మద్దిపాటి సత్యనారాయణ గారు, అలాగే యాతం వెంకటరమణ గారు, దారపురెడ్డి శ్రీనివాస్ గారు, మద్దాల రాజు గారు, పరిమి పెదబోపయ్య గారు, పరిమి వెంకటేశ్వరరావు గారు, ఇలా గ్రామస్తులందరూ కలిసి, గండి ముత్యాల గారు, ఇలా గ్రామస్తులు, యువకులు అందరూ కలిసి ఈ టోర్నమెంట్ని ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ జనవరి నెలలో ఈ టోర్నమెంట్ ఇలాగే కొనసాగిస్తామని కడియాద్ద గ్రామంలో మద్దిపాటి సతీష్ మెమోరియల్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేశారండి. మద్దిపాటి సతీష్ గారి జ్ఞాపకార్థం స్టార్ట్ చేశారు ఈ టోర్నమెంటు. స్పాన్సర్స్ కూడా ఇంకా చాలామంది కడియాద్ద గ్రామ పెద్దలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగేలాగా కోరుకున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కడియాద్ద గ్రామంలో ఈ టోర్నమెంట్ అనేది ముందుకెళ్ళేలాగా ప్రతి పెద్దలు కూడా ఎంకరేజ్ చేశారండి. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా గ్రామ ప్రజలకి మరియు రూరల్ మండల ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉంగుటూరు మండలంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం ఎన్నికల DT పోతురాజు ఆధ్వర్యంలో జరిగింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఓటర్ల దినోత్సవ సభను నిర్వహించారు. ఎంపీడీఓ ప్రేమాన్విత, ఎలక్షన్ DT పోతురాజు, రెగ్యులర్ DT బోడేపల్లి దుర్గాప్రసాద్, ఎలక్షన్ సీనియర్ నాయకులు BLOలు పాల్గొన్నారు. సీనియర్ ఓటర్లను సత్కరించారు. కాగా ఉంగుటూరు మండలం VRO MVNS ఉదయ్ భాస్కర్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బూత్ స్థాయి అధికారిగా ఎంపిక కాబడి విజయవాడలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ S. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా సత్కారం, 10,000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో గురువారం శ్రీ చింతామణిదేవికి, శ్రీ గురుపాదులకు పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం మహిళలు లలిత సహస్రనామం, మణిద్వీప వర్ణ, అష్టలక్ష్మి స్తోత్రం, కనకదార స్తోత్రం పారాయణం చేశారు. రాత్రి గంగాహారతి, అష్టోత్తర పూజలు నిర్వహించారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం చంద్రశేఖర చంద్ర
విద్యార్థులకు ఓటు హక్కు విలువ తెలియజేసేందుకు ప్రధాని మోడీ లైవ్ కార్యక్రమం గురువారం వైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. తాడేపల్లిగూడెం బీజేవైఎం అధ్యక్షులు గర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సి సోమేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ లైవ్ కార్యక్రమం ద్వారా యువతకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేశారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. గురువారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా భక్తులందరి గోత్రనామాలతోటి చేయడం జరిగింది. ప్రతి వారం కూడా అన్నదానానికి సుమారు 10,000 రూపాయల వ్యయంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరుగుతోంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి మీ యొక్క తోడ్పాటుని మాకు ఇచ్చి మరింత మంది భోజనం చేయడానికి మీరు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి వారం కూడా సుమారు 300 మందికి అన్నదానం మేము చేయడం జరుగుతోంది. ఈ అన్నదాన కార్యక్రమానికి కమిటీ సభ్యులు శ్రీ భోగవల్లి రామచంద్రం గారి ట్రస్ట్ పేరు మీద ప్రతి వారం కూడా 10,000 రూపాయల వ్యయంతో అన్నదానం మేము చేయడం జరుగుతోంది. మీరందరూ కూడా ఇంకా ఎవరైనా పెళ్లి రోజు కానీ లేదా పుట్టినరోజు కానీ లేదా ఎవరి జ్ఞాపకార్థమైనా కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మీ వంతు మీ విరాళాలు ఇస్తే మేము 10 మందికి తృప్తిగా భోజనం పెట్టడానికి మేము సహాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి భక్తులందరూ మీరు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.